కామారెడ్డి పట్టణంలో నిజాంసాగ చౌరస్తా వద్ద డీఎస్పీ నాగేశ్వరరావు, పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో అధిక శబ్దం వచ్చే ద్విచక్ర వాహనాల లైసెన్సులను రోడ్డు రోలర్తో ధ్వంసం చేయించారు. ఈ సందర్భంగా డీఎస్పీ నాగేశ్వరరావు మాట్లాడుతూ కామారెడ్డి పోలీసులు విస్తృతంగా తనిఖీల్లో భాగంగా అధిక శబ్దం వచ్చే సుమారు 60 సైలెన్సర్లను ధ్వంసం చేయడం జరిగిందని, ఈ సైలెన్సర్లను పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో రోడ్డు రోలర్ ద్వారా ధ్వంసం చేయించడం జరిగిందని తెలిపారు. కామారెడ్డి ప్రజలందరికీ పోలీసుల సూచన మేరకు ప్రజలకు ఇబ్బంది కలిగించే సైలెన్సర్లను బిగిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే వారిపైన కేసులు కూడా నమోదు చేస్తామని తెలిపారు. వాహనాలు ఏదైతే కంపెనీ నుండి తయారవుతున్నాయో వాటినే ఉంచుకోవాలని, మైనర్లకు వాహనాలను ఇవ్వకూడదని ప్రజలందరికీ పోలీస్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. పట్టణంలో గత 2-3 నెలలుగా విస్తృతంగా వాహనాల తనిఖీ నిర్వహించడం జరిగింది. సో ఈ వాహనాల తనిఖీలో భాగంగా సౌండ్ పొల్యూషన్ ఇస్తున్నటువంటి వాహనాలు, ముఖ్యంగా బుల్లెట్ లాంటి వాహనాలతోటి ఎక్కువ శబ్దాన్ని చేసుకుంటూ ప్రజలకి ఇబ్బంది కలిగిస్తున్నటువంటి వాహనాల మీద కూడా దృష్టి పెట్టడం జరిగింది. సో ఈ 2 నెలల కాలంలో కామారెడ్డి పట్టణ పోలీసులు విస్తృతంగా చేసిన ఈ తనిఖీలల్లో సుమారుగా 60 సైలెన్సర్లని హై సౌండ్ ఇచ్చి ప్రజలకి ఇబ్బంది కలిగిస్తున్నటువంటి సైలెన్సర్ని సీజ్ చేయడం జరిగింది. వాటి మీద కేసులు కూడా బుక్ చేయడం జరిగింది. సో ఈ సైలెన్సర్లని ఈరోజు మన పట్టణ సిఐ చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వీటిని డిస్మెంటల్ చేయడం జరిగింది. సో దయచేసి పట్టణ ప్రజలకి, కామారెడ్డి జిల్లా ప్రజలకి పోలీసు చేస్తున్నటువంటి రిక్వెస్ట్, మీరు ఏదైతే వాహనాల ఎమ్మటి వచ్చిన సైలెన్సర్స్ ఉంటాయో అవే వాడండి. దాన్ని మాడిఫైడ్ సైలెన్సర్లు వాడితే దానివల్ల హెల్త్ మీద, ముఖ్యంగా ప్రజల హెల్త్ మీద ప్రభావం చూపించేటటువంటి అవకాశం ఉంటుంది. కనుక మీరు అటువంటి వాహనాలకి హై సౌండ్ ఇచ్చేటటువంటి సైలెన్సర్లు వాడితే మాత్రం తప్పకుండా దాని మీద కేసులు బుక్ చేస్తారు. దానికి సంబంధించినటువంటి చలానాలు కూడా వేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి వెహికల్లు ఏదైతే తయారవుతున్నప్పుడు ఉన్న ఏదైతే పార్ట్స్ ఉన్నాయో అవి వరకే వాడాలి. మాడిఫైడ్ వాడడానికి వీల్లేదు, దానికి ఒక రూల్ ఉంటుంది. సో కనుక మీరు దయచేసి అటువంటి హై సౌండ్ ఇచ్చేటటువంటి సైలెన్సర్ వైపు పోవద్దని ప్రజలందరికీ కామారెడ్డి పోలీస్ తరఫున విజ్ఞప్తి చేస్తారు. రాత్రి వేళల్లో కొంచెం తిరుగుతున్నటువంటి సౌండ్ పొల్యూషన్ చేసుకుంటూ తిరుగుతున్న వాహనాలని గుర్తించి ఆ వాహనాలని మనము సీజ్ చేయడం జరిగింది. సుమారుగా ఇది 2వ దఫా. మొదటి దఫాలో కూడా ఇట్లనే కొన్ని సైలెన్సర్ని సీజ్ చేసి డిస్మెంటల్ చేయడం జరిగింది. ఇది 2వ దఫా. సో ఇది కార్యక్రమం నిరంతరం ఉంటుంది. ఇది ఎవర్ ఎండింగ్. ఎప్పుడు మేము తనిఖీలు నిర్వహిస్తూనే ఉంటాం. అటువంటి మా దృష్టికి వచ్చినప్పుడు ఖచ్చితంగా స్వాధీనం చేసుకుంటాం. ఎంఏ యాక్ట్ ప్రకారం వాటి మీద కేసులు బుక్ చేస్తాం. పర్మిషన్లతోటి ఇట్లా డిస్మెంటల్ కూడా చేస్తాము. దయచేసి డబ్బులు వేస్ట్ అవుతాయి. మీరు అనవసరంగా దాన్ని ప్రజలకు ఇబ్బంది కలిగించేటటువంటి సైలెన్సర్లు పెట్టుకోవడం మంచిది కాదు. దానివల్ల తనకి ఇబ్బంది, ప్రజలకి కూడా ఇబ్బంది. కనుక ప్రజలందరూ గమనించాలని కోరుతున్నాం. అలాగే విషయాల ప్రకారము ప్రతి వీకెండ్స్లో సబ్ డివిజన్ లెవెల్లో పెద్ద ఎత్తున మేము వెహికల్ చెకింగ్ ఆర్గనైజ్ చేస్తూ ఉన్నాం.
సో దయచేసి వాహనదారులు గుర్తించాలి. లైసెన్స్ లేని పిల్లలకి, మైనర్లకి ముఖ్యంగా మీరు వాహనాలు ఇవ్వడం వల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పటిదాకా జరిగినటువంటి ప్రమాదాలని, రోడ్ యాక్సిడెంట్లని మనము ఎనాలిసిస్ చేసుకుంటే చాలామంది యూత్ చనిపోతూ ఉంటారు. దానివల్ల అది చాలా విచారించదగినటువంటి అంశం. తల్లిదండ్రులు గమనించాలి. డ్రైవింగ్ లైసెన్స్ లేని మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వద్దు. దయచేసి హెల్మెట్ కల్చర్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. హెల్మెట్ జస్ట్ 300-400 రూపాయలు ఉంటుంది, కానీ మన ప్రాణాన్ని కాపాడుతుంది. కనుక కొంచెం హెల్మెట్ వాడకాన్ని మీరు దాని మీద శ్రద్ధ పెట్టాలి. ప్రజలందరూ గమనించి అది వాడుతూ ఉంటే మన లైఫ్ సేవ్ అవుతుంది. ముఖ్యంగా బండి నెంబర్ ప్లేట్స్ పెట్టుకోవాలి. ఎందుకంటే అక్కడక్కడ చైన్ స్నాచింగ్స్ అవుతాయి. నెంబర్ ప్లేట్స్ లేని వాహనాల మీద వస్తే బండ్లు సీజ్ చేస్తారు పోలీసు వాళ్ళు. కనుక మీరు బండి రిజిస్ట్రేషన్ చేసుకోండి, నెంబర్ ప్లేట్స్ పెట్టుకోండి. మోటార్ సైకిల్ రైడ్ చేస్తున్నటువంటి వాళ్ళు హెల్మెట్ పెట్టుకోండి. పేపర్లన్నీ ప్రాపర్గా పెట్టుకొని మీరు సేఫ్గా ఉండాలనేది పోలీసుల యొక్క విజ్ఞప్తి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.